రోజు మా నాన్నగారు త్రాగుతున్నాడు కాబట్టి ఏముంది అని చెప్పి చిన్న చిన్నగా అలవాటు చేసుకొని వారి తండ్రిని చూసి ఈ రోజున యవనస్తులు బార్ షాపుకు వెళ్ళి పబ్లిక్గా, నైట్ కూడా కాదు, పట్ట పగలు ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, ఆ చెట్ల కింద ఉంటారు. మేము చూస్తున్నాం, మేము ఇటు గణపారం నుండి మేము టౌన్లోకి వెళ్ళే పని లేదు మాకు, ఈ కొత్త హైవే మీదగా వస్తాం, మాకు ఈజీగా ఉంది. ఇప్పుడు 10-15 నిమిషాల్లో మందిరంలోకి వచ్చి వస్తాం. అట్లాగ వస్తుంటే ఎంతమంది యవనస్తులు పక్కనే బండాపేసి పక్కనే వేసుకుని సిట్టింగ్ లాగా నలుగురు ముగ్గురు అసభ్యంగా తాగుతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించేది ఏంటి? త్రాగమనే, త్రాగి కొట్టుకుంటున్నారు ఒక చోట, త్రాగి భయంకరంగా కొట్టుకొని దెబ్బలాడుకొని గాయాలు చేసుకొని తగువ చేసుకొని, ఏమండి అదొక ఆనందంతో శరీరము పాడైపోయింది గాక, డబ్బులు లాస్ అయింది గాక, నిజంగా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. చదువుకునే టైంలో చక్కగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకునే టైంలో ఈ పాపిష్టి అలవాటు సైతానుడు యవనస్తులకి నేర్పించి, సైతానుడు ఆ మద్యపానానికి గురి చేసి యవనస్తులను భయంకరంగా పాడు చేస్తుంది ఈ అంత్య దినాలలో. హల్లెలూయా. ఈ అంత్య దినాలలో యవనస్తుల మీద అపవాది విరుచుకుపడతా ఉన్నాడు, భయంకరంగా పాడు చేస్తా ఉన్నాడు. మద్యపానానికి, ఆ మత్తు పానీయానికి, అంతగా మించి ఇంకా డ్రగ్స్ కూడా అలవాటు అయిపోయారు. డ్రగ్స్ ఇట్లా పెట్టుకొని ఇట్లా పీల్చుకుంటారు. డ్రగ్స్ అదొక మత్తు వచ్చే పదార్థం. అది ఆ మత్తు అనేది పీల్చుకున్నప్పుడు పెద్ద మెదడు చిన్న మెదడు పనిచేయం. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు, వాడు ఏ పని చేస్తున్నాడో వాడికి తెలియదు. అలాగా మేము ఆరాధనలు ప్రార్థనలు ముగించుకొని వెళ్తూ ఉంటే 12 గంటలకి 11 గంటలకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారి పొడుగున ఆ రోడ్డు మీదే పడుకొని ఉంటారు కొంతమంది, గడ్డిలోనూ లేకపోతే ఎక్కడ కాలంలోనూ పడిపోయి ఉంటాం, మేము చూస్తున్నాం. అదే ఆయనకి సోఫా సెట్ లాగా, అదే డబుల్ కట్ మంచం లాగా ఉంది ఆయనకి. చాలామంది అలాగే పనుకున్నారు. ఏంటి అసలు ఆ అసభ్యకరమైనటువంటి ఆ విధానం ఏంటి? కానీ దాన్నే ఎక్కువగా చాలామంది ప్రేమిస్తారు.